హాయ్ అండి. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ 7,437 పోస్టులకి ఎస్ఐ అండ్ పీసీ ఉన్నాయి దీంట్లో. వీటికి క్లియరెన్స్ ఇచ్చిందండి. సో త్వరలో మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటది, ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇది 2022 నోటిఫికేషన్ అండి. 2022 నోటిఫికేషన్ ఆధారంగా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుందండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ పట్టుకొని మనం ప్రిలిమినరీ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఎట్లుంటుంది అంటే 200 మార్క్స్ ఉంటుంది. అది ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ దేనికన్నా ప్రిలిమినరీ టెస్ట్ 200 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎస్ఐ అయితే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఇవి రెండు కలిపి 200 ఉంటుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 100 మార్క్స్, జనరల్ స్టడీస్ 100 మార్క్స్. అదే పీసీకి తీసుకున్న 200 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. బట్ అర్థమెటిక్, రీజనింగ్ నియర్లీ 50 మార్క్స్ వస్తే మిగతా 150 జనరల్ స్టడీస్కి సంబంధించింది, ఇంగ్లీష్ అవి వస్తాయి. అయితే ఈ ప్రిలిమినరీ టెస్ట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్ షల్ బి అవార్డెడ్ full marks assigned to that question if she darken only one bubble that corresponds the correct answer. In case the candidate not darken any bubble, the candidate shall be awarded 0 marks for that question. In all other cases, 20% of full marks shall be awarded negative. అంటే దీని అర్థం కరెక్ట్ పెట్టిన ప్రతి ఆన్సర్కి ఫుల్ మార్క్స్ వస్తుంది. అది 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వు బబుల్ చేయకుండా వదిలేసినావు, దానికి 0 వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక తప్పు ఆన్సర్ బబుల్ చేసినావో దానికి ఆ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో దాంట్లోంచి 20% మార్క్స్ కట్ చేస్తారు. అంటే 1/5. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్కి ఒకటే మార్క్ ఉంటే నువ్వు ఒక 5 క్వశ్చన్లు తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. ఇట్లా ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రిలిమినరీ టెస్ట్ అయింది. దీంట్లో క్వాలిఫై కావాలంటే 30% మార్క్స్ రావాలి. అన్ని కేటగిరీస్, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ అన్ని ఎక్స్ సర్వీస్ మెన్ 30% మార్క్స్ క్రాస్ అయితేనే మనం క్వాలిఫై అవుతాం. 30% అంటే ఎంత? 200కి 60 మార్క్స్. 60 మార్క్స్ అనేది మనం క్లియర్ చేయగలగాలి. అయితేనే మనం ప్రిలిమినరీ టెస్ట్ క్లియర్ చేస్తాం. ఓకే, ప్రిలిమినరీ టెస్ట్ అయింది, బోర్డు రిజల్ట్ డిక్లేర్ చేసి ఒక లిస్ట్ ఇస్తుంది మనకు. ఎవరెవరైతే క్వాలిఫై అయినరో ప్రిలిమినరీ టెస్ట్లో వాళ్ళకు మళ్ళీ హాల్ టికెట్ వస్తుంది. మళ్ళీ ఇంటిమేషన్ లెటర్ వస్తుంది వాళ్ళకి. ఎవరైతే క్లియర్ చేసిండ్రో ప్రిలిమినరీ టెస్ట్, ఆ లెటర్లో వెన్యూ ఈవెంట్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడుంది, ఏ టైంకి ఉంది అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని పట్టుకొని మనం ఈవెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈవెంట్స్లో పిఎంటీ అండ్ పీఈటీ టెస్ట్లు ఉంటాయి. పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్, పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియెంట్. సో ఫస్ట్ వెళ్ళగానే మనకు 600 మీటర్స్, మెన్కి అయితే 1600, ఉమెన్కి అయితే 800 రన్నింగ్ కండక్ట్ చేస్తారు. ఈ రన్నింగ్ అనేది మెన్ అయితే 1600, మ్యాక్సిమం టైం వచ్చేసి 7 minutes 15 secondsలో క్లియర్ చేయాలి. అదే మెన్ అయితే 1600 7 minutes 15 secondsలో క్లియర్ చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 minutes 30 secondsలో క్లియర్ చేయాలి. ఉమెన్ క్యాండిడేట్ అయితే 800 మీటర్స్ ఉంటుంది, వాళ్ళకి 15 minutes 20 secondsలో క్లియర్ చేయాలి. ఇది మ్యాక్సిమం టైం. అయితే ఈ రన్నింగ్కి మార్క్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎవరెంత తక్కువ టైంలో కొడితే అంత మార్క్స్ అని ఉంటాయి. అదొక టేబుల్ ఉంటుంది, దాన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఏ టైంలో కొడితే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఓకే, 1600 రన్నింగ్ క్లియర్ చేసిన తర్వాత అయితే దీంట్లో ఎట్లుంటుంది అంటే వెళ్ళగానే నీకు 1600 రన్నింగ్ చేసేటప్పుడు నీకు ఆర్ఎఫ్ఐడి ఉంటుందండి. ఒక జాకెట్ ఇస్తారు, దాంట్లో ఆర్ఎఫ్ఐడి ఉంటుంది.
అది వేసుకొని మనం రన్నింగ్ కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా గ్రౌండ్ ఉంది అనుకోండి, ఒక జాకెట్ తీసుకొని ఇక్కడ నుంచి వదిలిపెడతారు. 400 ట్రాక్ అంటే 1600 అంటే 4 రౌండ్స్ కొట్టాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ల్యాప్ టైం కౌంట్ అవుతుంది, ఇంకో రౌండ్ టైం కౌంట్ అవుతుంది. అట్లా అక్యురసీ ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్గా తీసుకుంటే కొంచెం డిలే ఉంటుంది కాబట్టి దానికోసమని RFID తీసుకొచ్చారు. నీకు మిల్లీ సెకండ్స్ కూడా కౌంట్ అవుతుంది. అయితే ఇందులో ఎట్లుంటుందంటే, ఇది RSI గురించి నార్మలైజేషన్ ఉంటుంది. అయితే మనము లాస్ట్లో ఇంకోటి కూడా డిస్కస్ చేద్దాం. ఏ పోస్ట్కి ఈవెంట్స్లో మార్క్స్ కలుపుతారు, దేనికి కలపరు, ఏ పోస్ట్కి ఓన్లీ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్స్ మార్క్స్ తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు అనేది మనం అది లాస్ట్కి చూద్దామండి. ఇప్పుడైతే AR వాళ్ళకు ఈవెంట్స్లో నార్మలైజేషన్ ఉంటుందండి, అది ఫార్ములా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏం చేసినావు, నువ్వు క్లియర్ చేసినావు, రన్నింగ్ అనేది క్లియర్ చేసినావు. క్లియర్ చేసిన తర్వాత 1600 మీటర్స్ నీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. రన్నింగ్ కొట్టిన తర్వాత హైట్ చెక్ చేస్తారు ఫస్ట్. నీ హైట్ అనేది మెన్ అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి మెన్ అయితే. అదే ఉమెన్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ హైట్ ఉంటేనే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అయితే దీంట్లో ఎస్టీ వాళ్ళకు, ఏజెన్సీ వాళ్ళకు, ఎస్టీ అండ్ ఏజెన్సీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. మెన్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ వాళ్ళకు అది కూడా ఏజెన్సీ ఉండాలి, నాట్ ప్లేన్. ఓన్లీ ఏజెన్సీ ఉంటేనే ఈ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, హైట్ అయిపోయింది, హైట్లో కూడా క్వాలిఫై అయిపోయాను. తర్వాత నీకు లాంగ్ జంప్, షార్ట్ పుట్ కండక్ట్ చేస్తారండి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇది ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫై ఇన్ నేచర్ ఉంటుంది ఇది. ఇప్పుడు లాంగ్ జంప్ తీసుకుంటే మెన్ అయితే 4 మీటర్స్ వేయాలి, అదే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 వేయాలి, ఉమెన్ అయితే 2.5 మీటర్స్ వేస్తే సరిపోతుంది. ఇది కూడా క్లియర్ అయిపోయింది లాంగ్ జంప్. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది. మెన్కి అయితే 7.26 kgs, ఉమెన్కి అయితే 4 kgs. దాన్ని పట్టుకొని మెన్ అయితే 6 మీటర్స్ షార్ట్ పుట్ వేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అంతే. ఉమెన్కి వచ్చేసి 4 మీటర్స్. ఇది క్లియర్ చేస్తే ఈ రెండు ఈవెంట్స్ క్లియర్ అవుతాయి. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, దీనికి ఏం మెరిట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్కే మెరిట్ ఉంటుంది. ఇవి నువ్వు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది 2022 నోటిఫికేషన్ అండి. ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుండే, దీనికి మార్క్స్ ఉంటుండే. 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుండే, దీనికి మెరిట్ ఉంటుండే. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ఈ మూడు కూడా మెరిట్ ఉంటుండే. అప్పుడు ఈవెంట్స్లో ఈ మూడిటికి మెరిట్ చూస్తుండే. ఇప్పుడు మాత్రం లాస్ట్ నోటిఫికేషన్ నుండి ఓన్లీ రన్నింగ్ 1600 మీటర్స్ ఎంత ముందు కొడితే అన్ని మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓన్లీ రన్నింగ్కి మాత్రం మెరిట్ చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటేసారి ఛాన్స్ ఇస్తారండి ఈవెంట్స్కి, మళ్ళా ఛాన్స్ ఉండదు. సో ఒక్కసారి గట్టిగా ఈవెంట్స్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఈవెంట్స్ అయిపోయినాయి, క్వాలిఫై అయినావు. అక్కడ నువ్వు క్వాలిఫై అయినట్లు సైన్ అదంతా తీసుకుంటారు. ఒకవేళ డిస్క్వాలిఫై అయినా నీ సైన్ తీసుకుంటారు. ఓకే, క్వాలిఫై అయినావు, మళ్ళీ ఒక హాల్ టికెట్ వస్తుంది, ఇంటిమేషన్ లెటర్ ఫైనల్ ఎగ్జామ్ కోసం. ఈ హాల్ టికెట్లో ఫైనల్ ఎగ్జామ్ డేట్, వెన్యూ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసినాం, ఈవెంట్స్ క్లియర్ చేసినాం, ఫిజికల్ మెజర్మెంట్ కూడా సాటిస్ఫై అయినాయి. సో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఎట్లుంటుందో చూద్దాం. ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ. సో ఇవి రెండు పేపర్లు క్వాలిఫై ఇన్ నేచర్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఓసీకి అయితే 40% రావాలి, బీసీకి అయితే 35%, ఎస్సీ ఎస్టీకి 30%. ఇప్పుడు ఈ రెండు ఎగ్జామ్స్ 100కు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100కి ఓసీ వాళ్ళకి 40 రావాలి,
ఓబీసీ వాళ్ళకి 35 రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 రావాలి. ఇది ఈ ఈ మినిమం మార్క్స్ వస్తేనే నువ్వు క్వాలిఫై అయినట్టు. ఈ 2 పేపర్లు క్వాలిఫై అయితేనే నిన్ను ఫర్దర్గా ఈ 2 పేపర్లు కౌంట్ చేస్తారు, లేకుంటే చెయ్యరు. థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఫోర్త్ పేపర్ జనరల్ స్టడీస్. ఇది 200 మార్క్స్కి ఉంటుంది, ఇది 200 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పేపర్స్ కూడా మినిమం మార్క్స్ రావాలండి. ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30%. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం. అతనికి ఇవి రెండిట్లలో క్వాలిఫై అయ్యిండు, మినిమం మార్క్స్ వచ్చినాయి అంటే ఇవి రెండిట్లలో క్వాలిఫై అయితే నీకు కౌంట్ చేస్తారు కదా. సో ఇంగ్లీష్లో ఒక 40, తెలుగులో ఒక 50 వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఈయన క్వాలిఫై అయ్యిండు. ఇప్పుడు ఇవి రెండు చూస్తారు. థర్డ్ పేపర్లో అతనికి 200కి 190 వచ్చింది అనుకుందాం. ఫోర్త్ పేపర్లో అతనికి 67 మార్క్సే వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఇది సాటిస్ఫై చేయాలి, ఇది సాటిస్ఫై కావాలి. ఇతను ఓబీసీ క్యాండిడేట్ అనుకుందాం. ఇప్పుడు ఓబీసీకి మినిమం 35% రావాలి. సో 35% అంటే 70 మార్క్స్ రావాలి. సో పేపర్ 3లో 190 వచ్చినాయి కాబట్టి 70 కంటే ఎక్కువ. ఓకే, ఇప్పుడు పేపర్ 4లో 70 రాలే. సో దీన్ని మెరిట్ కౌంట్ చేయరు. సో ఇది మెరిట్కి కౌంట్ చేయాలంటే మెరిట్కి మినిమం మార్క్స్ రావాలా. ఓసీకి అయితే 40%, బీసీకి అయితే 35%, ఎస్సీ ఎస్టీకి అయితే 30%. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ తీసుకుందాం. అతనికి 150, 100 వచ్చినాయి థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్. ఇవి రెండు క్లియర్ అయినాయి అనుకుందాం. సో ఇతను కూడా ఓబీసీ క్యాండిడేట్ అనుకుందాం. 70 క్రాస్ చేసిండు, 70 క్రాస్ చేసిండు. సో ఇతన్ని మెరిట్కి కౌంట్ చేస్తారు. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒకసారి చూద్దాం ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత పీఈటీ, పిఎంటీ, తర్వాత ఫైనల్. ఫస్ట్ నువ్వు ప్రిలిమ్స్లో క్లియర్ చేయాలి. మినిమం 30% మార్క్స్ రావాలి. అంటే నీకు 60 ఎబోవ్ మార్క్స్ ఉంటే నువ్వు ఇది క్లియర్ చేస్తావు. సో క్లియర్ చేసినావు. పీఈటీ అండ్ పిఎంటీకి వెళ్తావు. ఇక్కడ ఫస్ట్ 1600 మీటర్స్ క్లియర్ చేయాలి, రన్. ఓకే, క్లియర్ చేసినావు. తర్వాత హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది కూడా క్లియర్ చేసినాం. తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఇది 4 మీటర్స్ వేయాలి, ఇది 6 మీటర్స్ వేయాలి. ఓకే, ఇది కూడా క్లియర్ చేసినాం, ఇది కూడా క్లియర్ చేసినాం. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు పీసీకి అయితే 200 మార్క్స్కి, ఎక్స్ఐకి అయితే 400 మార్క్స్కి నువ్వెంత స్కోర్ చేస్తే అంత స్కోర్ చేయాలి. ఇక్కడ మనం ఇంతకుముందు రన్నింగ్కి ఓన్లీ రన్నింగ్ మెరిట్ చూస్తారు, దానికి మార్క్స్ ఉంటాయని చెప్పినాం కదా. ఇప్పుడు మెన్కి తీసుకుంటే 1600 మీటర్స్ రన్ ఉంటుందండి. దానికి 4 minutes 15 seconds లోపల కొడితే నీకు 100 మార్క్స్ వస్తాయి. అదే ఉమెన్కి అయితే 3 minutes 5 seconds లోపల కొట్టాలి, 100 మార్క్స్ వస్తాయి. ఇట్లా ప్రతి ఒక్క టైం ఇంటర్వెల్కి మార్క్స్ ఉన్నాయి. ఈ మార్క్స్ ఒకసారి చూసుకోండి. అయితే దీంట్లో మినిమం లాస్ట్ 7 minutes 15 secondsలో నువ్వు 1600 అనేది కంప్లీట్ చేయాలి. అదే ఉమెన్ అయితే 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాలి. 5 minutes 20 seconds. ఒకవేళ ఈ టైం లోపల నువ్వు కొట్టలేదనుకో నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. సో ఇది మినిమం, ఈ మార్క్స్ ఈ టైం లిమిట్లో నువ్వు కంప్లీట్ చేయాలి. ఇందులో కంప్లీట్ చేస్తే నీకు 50 మార్క్స్ వస్తాయి. ఇది అండి, ఒకసారి చూసుకోండి. ఇది ఇప్పుడు కొన్ని పోస్టులు ఉంటాయండి, ఆ పోస్టులకు మాత్రమే ఈవెంట్స్ కౌంట్ చేస్తారు. ఇంకా కొన్ని పోస్టులకు ఈవెంట్స్ కౌంట్ చేయరు. ఇప్పుడు పోస్ట్ కోడ్ 12, 13, 14, 16 ఈ 4 పోస్టులకు ఈవెంట్స్ మార్క్స్ కౌంట్ చేస్తారు. మిగిలిన 11కి, 17కి, 18కి కౌంట్ చేయరు. ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే
వీటిని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సివిల్కి కానీ, ఫైర్కి కానీ, డిప్యూటీ జైలర్కి కానీ. సో ఈ 4 పోస్టులకు ఈవెంట్స్ కలుపుతారు, ఈ 3 పోస్టులకు కలపరు. ఓకే అండి. ఇప్పుడు మనం ఏ పోస్ట్కి ఈవెంట్స్ కలుపుతారు, ఏ పోస్ట్కి ఈవెంట్ కలపరు, అసలు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈవెంట్స్ కలపనివి సివిల్ ఒకటి, ఫైర్ ఒకటి, డిప్యూటీ జైలర్ ఒకటి. ఈవెంట్స్ కౌంట్ చెయ్యరు వీటికి. ఈవెంట్స్ కౌంట్ చేసేది ఏఆర్, ఎస్ఏఆర్, టిఎస్ఎస్పి, ఇంకోటి ఎస్పిఎఫ్. వీటికి ఈవెంట్స్ మార్క్స్ కలుపుతారు. అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, ఇతనికి ఒక 250 మార్క్స్ వచ్చినాయి ఎస్ఏ ఎగ్జామ్లో అనుకుందాం. ఎగ్జాంపుల్గా మనం ఎస్ఏ ఎగ్జామ్ తీసుకుందాం. ఇతనికి ఈవెంట్స్లో ఒక 50 మార్క్స్ వచ్చినాయి. బి అనే వ్యక్తికి 220 మార్క్స్ వచ్చినాయి. ఈవెంట్స్లో 70 వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్, ఇప్పుడు వీళ్ళిద్దరు మొత్తం సినారియో తీసుకుందాం. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సేమ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు. సివిల్, ఫైర్, డిప్యూటీ జైలర్, తర్వాత ఏఆర్, ఎస్ఏఆర్, టిఎస్ఎస్పి, ఎస్పిఎఫ్. సో ఫస్ట్ ఇతనికి 250 మార్క్స్కి వీటికి కలపరు కాబట్టి డైరెక్ట్ చూస్తారు రిటర్న్లో. ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులని సివిల్ వస్తుందా రాదు, ఫైర్ వస్తుందా, డిప్యూటీ జైలర్ వస్తుందా అని చూస్తారు. సో ఇతనికి సివిలే వచ్చేసింది అనుకోండి, ఈయనకు డైరెక్ట్ సివిల్ అలాట్ చేసేస్తారు. సో ఒకవేళ సివిల్ మిస్ అయితే ఫైర్ ఇస్తారు, తర్వాత డిప్యూటీ జైలర్ ఇస్తారు, ఇది మిస్ అయితే ఇది ఇస్తారు. సో ఈ మార్క్స్ ప్రకారం ఇతనికి ఈ మూడిట్లల్లా ఏది వస్తుందో చూస్తారు. ఒకవేళ వచ్చింది అనుకో ఇచ్చేస్తారు. ఇతనికి సివిల్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా 250 మార్క్స్కి సివిల్ వచ్చింది, ఓకే, ఇతనికి సివిల్ అలాట్ చేసేసారు. ఇప్పుడు బి అనే వ్యక్తికి 220 మార్క్స్కి ఇతనికి కూడా చూస్తారు. సివిల్ వస్తుందా, ఫైర్ వస్తుందా, డిప్యూటీ జైలర్ వస్తుందా. సివిల్ రాలేదనుకుందాం, ఫైర్ కూడా రాలేదనుకుందాం, ఇది కూడా రాలేదనుకుందాం. ఇప్పుడు ఇతనికి వీటిల్లో ఏది వస్తుందో రాదో చూడాలి. సో ఇతన్ని ఏం చేస్తారంటే ఇతని మార్క్స్కి బై 2 చేస్తారు. 220/2 అంటే 110 ప్లస్ ఈవెంట్స్ మార్క్స్ కలుపుతారు. ఈవెంట్స్లో 70 వచ్చినాయి, మొత్తం 180. ఇప్పుడు ఈ 180కి ఏఆర్ వస్తుందా చూస్తారు, రాలేదు. ఎస్ఏఆర్ వస్తుందా చూస్తారు, రాలేదు. టిఎస్ఎస్పి వస్తుంది, సో టిఎస్ఎస్పి అలాట్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సివిల్, ఫైర్, డిప్యూటీ జైలర్కి ఈవెంట్స్ కలపకుండా సెలెక్ట్ చేస్తారు ఫైనల్ మార్క్స్ ప్రకారం. వీటికి మాత్రము వచ్చిన మార్క్స్ ప్లస్ ఈవెంట్స్ కలిపి సెలెక్ట్ చేస్తారు. ఇట్లా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.